టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యశోద సినిమాతో అందరి మనసుల్ని మరోసారి గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన శాకుంతలం సినిమా అంతగా హిట్ కాకపోయినా సమంత స్టార్డమ్ మాత్రం అలాగే ఉంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్ళింది. బాలీవుడ్లో ఈ భామ ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు సమంత చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ కూడా బాగా పాపులర్ అయింది. అయితే విడాకుల తర్వాత కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించిన సమంత అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైంది. వయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతూ కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలోనే సమంత సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్లో నటించింది. ఇక సమంత పూర్తి చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బనీ. ఈ సిరీస్ హాలీవుడ్లో ఆల్రెడీ తెరకెక్కించిన సిరీస్. సిటాడెల్కి రీమేక్గా ఇండియన్ వెర్షన్లా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్లో ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్లో కనిపించగా ఈ పాత్రని సమంత హిందీలో పోషించింది. అయితే ఎప్పుడో సంవత్సర కాలం క్రితమే పూర్తయిపోయిన ఈ సిరీస్ ఎంతకీ రిలీజ్కి రావడం లేదు. కానీ ఈ ఏడాదిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఇక ఆగస్టు 1 నుంచే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇది సిరీస్ రిలీజ్ డేటనా లేక ఆ రోజు మరో డేట్తో ఎప్పుడు రాబోతోంది అనేది రివీల్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఒరిజినల్ సిరీస్లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ మార్డన్ నటించగా తన రోల్లో ఇండియన్ వెర్షన్కి గాను వరుణ్ ధావన్ నటించాడు. దీంతో ఈ వెబ్ సిరీస్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.